మహోన్నతుడా, మరొకసారి మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మేము అందరం ధ్యానించినవి ఉండగా మా అందరి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి మాటను మాకు అర్థం చేయించండి ఆయన. జీవం కలిగిన మా తండ్రి, ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటలు శక్తి కలిగిన మాటలు, మా మనసులను మార్చి క్రీస్తు స్వరూపం మా యందు ఏర్పడటకు ఉపయోగకరమైన మాటలను గుర్తించి మీ యొక్క వాక్యానికి మా హృదయంలో నాయన మొదటి స్థానాన్ని ఇచ్చే కృపను మా అందరికి అనుగ్రహించండి తండ్రి. కేవలం విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నాయన, ఏ మాటలైతే తండ్రి మేము వింటున్నామో ప్రకటిస్తున్నామో ఆ మాటలు వినుటకు కానీ ప్రకటించటకు కానీ అర్హత లేని మమ్మలను కేవలం మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన బలియాగాన్ని బట్టి ఆయన కాల్చిన రక్తాన్ని ఆశ్రయించి తండ్రి మీ పాద సన్నిధిలో ఈ మాటలు వింటకు ఇచ్చిన భాగ్యాన్ని బడి స్తోత్రాలు నాయన. ఈ మాటలు తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా నాయన మా జీవితాలను మార్చే మందని, శరీర సంబంధమైన ప్రతి రోగానికి డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడే మేము నాయన, మా ఆత్మకున్న రోగం పాపం పోవాలంటే తండ్రి ఈ వాక్యం అనే మందును తండ్రి మేమందరం కూడా మీరు చెప్పినట్టుగా వాడుకుంటకు ఉపయోగించుకుంటూ కృపను అనుగ్రహించమని అల్పుడును ఏకుడైనా నేను మీ సర్వ సమాజంతో నాయన మీ మాటలు పంచుకోవడానికి సిద్ధపడుచుండగా కొంచెం వాక్శక్తిని అనుగ్రహించండి. గొప్పవని మీ మాటలు అంతే గొప్పగా మీ పిల్లలకు తండ్రి వివరించడం కృపను అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతోనైనా నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని మహోన్నతుడి కార్యక్రమం మీకు మహిమకరంగా మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఒక ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అన్న కాన్ఫరెన్స్ కాల్ లేదన్నా కట్ అయిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనకు సిద్ధం చేసిన వాక్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలం నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగము ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉన్న మనము చదువుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. దానిలో భాగంగా ఈ రోజు కూడా మనం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా చదవబడిన ప్రతిసారి ఏదో ఒక పాఠాన్ని ఏదో ఒక బోధన దేవుడు మనకు వినిపిస్తూనే ఉంటాడు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఈ 4 వచనాలలో ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకరు దాసుడు, ఒకరు యజమాని. ఈ దాసుడు యజమాని అన్న విషయం మనకి పాత నిబంధన కాలం నుంచి కూడా ఎన్నో సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. దాసుడు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది కూడా ఇశ్రాయేలు జనాంగం, వారు పడిన ఇబ్బందులు, వారి దాస్యపు బ్రతుకులు మనకు తెలియనివి కాదు. నిజంగా ఆ విషయాలను మనం చదువుతున్నప్పుడు చాలా బాధేస్తుంది.
అయినా సరే వారు ఎందుకు అలా బానిస బ్రతుకులకు వెళ్ళిపోయారో గుర్తించలేదు. అయితే ఇక్కడ ఈ యజమానుడు దాసుడు గురించి మనకు తెలియాలంటే కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాము. అదేంటంటే యజమానుడు దాసుడు గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు బైబిల్‌లో ఎంతోమంది యజమానులు, ఎంతోమంది దాసులు మనకు కనబడతారు. అలా కనబడిన దాసుల్లో అపోస్తలుడైన పౌలు గారు ఒక ఇద్దరి గురించి మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. ఫిలెమోను పత్రిక. అది ఒక దాసునికి, ఒక యజమానికి సంబంధించిన పత్రిక. అది అపోస్తలుడైన పౌలు గారు రోమా జైలులో ఉండి, బందీలో ఉండి, ఒక హౌస్ అరెస్ట్‌లో ఉండి, ఆ నిర్బంధంలో ఉండి రాసిన పత్రిక. అక్కడ ఆయన ఆ పత్రిక రాస్తున్నప్పుడు ఫిలెమోను గారికి ఆ పత్రిక రాస్తాడు. అయితే ఎవరి గురించి రాస్తున్నాడంటే ఒనేసిము గురించి రాస్తున్నాడు మనందరికీ తెలుసు. ఎందుకు మనం ఇక్కడికి వచ్చామంటే ఒక యజమాని, ఒక దాసుడు పరిస్థితి ఎలా ఉంటుందో, వారిద్దరి మధ్య ఆ యొక్క ఒప్పందం, వారిద్దరి మధ్య ఉన్న హక్కులు, వాటి గురించి మనం తెలుసుకోవటం కోసం, సింపుల్ గా మనకు అర్థం అవటం కోసం ఇక్కడ యజమాని దాసుడైన ఫిలెమోను గారు, ఒనేసిము గురించి మనం నేర్చుకోవటానికి ఈ యొక్క పత్రిక దగ్గరికి వచ్చాం. మనం ఆ పత్రికలోకి వెళ్ళి చదవటం లేదు, కానీ ఆల్రెడీ మనకి ఎన్నోసార్లు విన్నాం, చదువుకొని ఉంటాం కాబట్టి జనరల్ గా కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. అదేంటంటే అక్కడ ఒనేసిము గారు పౌలు గారి దగ్గర ఉంటాడండి. ఒనేసిము గారు పౌలు గారి దగ్గర ఉంటాడు. అలా పౌలు గారి దగ్గర ఉన్న ఒనేసిము గారిని పౌలు గారు తన పరిచర్య కోసము వినియోగించుకుంటూ ఉంటాడు. కానీ పౌలు గారికి ఉన్న ఆ మంచి మనస్తత్వం ఏంటంటే, నిజానికి ఇతను నా దాసుడు కాదు, ఇతను ఫిలెమోను దాసుడు కాబట్టి అతని మీద హక్కు నాకు లేదు. తన యజమాని దగ్గర పర్మిషన్ తీసుకుంటే తప్ప అతన్ని నేను వాడుకోకూడదు, అతని యొక్క పరిచర్యను నేను వినియోగించుకోకూడదని ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన ఫిలెమోను గారికి ఈ పత్రికను రాస్తున్నాడు. నిజానికి ఫిలెమోను గారు కూడా పౌలు గారి ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాడే. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయంగా ఫిలెమోను గారిని కూడా పౌలు గారే కంటాడు. అదే విధంగా ఆత్మీయంగా ఒనేసిము గారిని కూడా పౌలు గారే కంటాడు ఆత్మీయంగా. కాబట్టి ఇద్దరి మీద పౌలు గారికి హక్కు ఉంటది. అయితే పౌలు గారు ఇక్కడ ఒనేసిము గారి గురించి ఫిలెమోను గారితోటి, మీ దాసుడిని నేను కొంచెం నా పరిచర్య నిమిత్తం అతను నా దగ్గర ఉంచుకుంటున్నానని జనరల్ గా చెప్పేయడానికి కూడా అవకాశం ఉంటది. కానీ అలా చెప్పకుండా అతని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడండి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక దాసుడు తనంతట తానుగా స్వతంత్రంగా ఉండటానికి హక్కు లేదు. అదేవిధంగా ఏదైనా ఒక దాసుడు ఆ దాసుని వేరే వాళ్ళు ఎవరైనా తన పరిచర్య కోసం వాడుకోవాలని కూడా అలా కూడా హక్కు ఉండదు. మనకు తెలియాలంటే, మనం ఒక కంపెనీలో జాబ్కి జాయిన్ అయిపోయిన తర్వాత పక్క కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేస్తే ఎలా ఉంటది? జీతం ఇచ్చేది వీళ్ళు, మనం వేరే కంపెనీలోకి వెళ్తే ఎలా ఉంటది? బాగుంటుందా? అలాగనే దాసుడి మీద యజమానికి ఎంత హక్కు ఉంటదంటే 1% కూడా దాసుడికి నేను ఈ పని చెయ్యను, ఇలా ఉండను, ఇది నాకు ఇష్టం లేదు అనటానికి అవకాశం లేదు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యజమాని ఏది చెబితే అదే చెయ్యాలి. ఆ యజమాని ఆ దాసుడిని అమ్ముకోవటానికి, ఎన్ని పనులు చేయటానికైనా సరే హక్కు ఉంటుంది. అలా హక్కు కలిగిన వాడే యజమాని. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మనం ఇక్కడికి వచ్చేసి ఇందాక చదివిన సందర్భంలో ఈ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివిన సందర్భంలో ఇక్కడ ఒక యజమాని, ఒక దాసుడు కనపడుతున్నాడు. ఈ దాసుడు ఎలాంటి వాడంటే, పొలములో దున్నువాడు గాని, మేపువాడు గాని, వీళ్ళ ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలముల నుండి వచ్చినప్పుడు, పొలములో నుండి వచ్చాడంటే మేపేవాడైనా దున్నేవాడైనా కష్టపడి వచ్చాడనే కదా అర్థం. ఆల్రెడీ రైతు కుటుంబాల్లో పుట్టి పెరిగి పనులు చేసిన వారికి తెలుసు పొలంలో ఎంత కష్టం ఉంటుందో. అది పశువులను మేపటమైనా, పొలం పని అయినా సరే, ఏ పని అయినా సరే చాలా కష్టం ఉంటుంది, చాలా చెమట పోస్తుంది, చాలా అలసిపోతాం, చాలా నీరసించిపోతాం. త్వరగా చెట్టు కనపడ్డా ఆ చెట్టు నిండా విశ్రమించడానికి ఇష్టపడతాం.
బాడీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటది కాబట్టి అలసట తీర్చుకోవడానికి సుఖాన్ని కోరుకుంటూ ఉంటది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయింది కాబట్టి. అట్లాంటిది ఇక్కడ దాసుడు కూడా దున్నేవాడు కానీ, మేపేవాడు కానీ, అంటే పశువులను మేపేవాడు కానీ, పొలాన్ని దున్నేవాడు కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన యజమాని ఏమంటున్నాడు? ఇప్పుడు దాకా నువ్వు కష్టపడి వచ్చావు కదా పొలంలో, చక్కగా స్నానం చేసి, భోజనం చేసి రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడా? అలా చెప్పట్లేదు. వచ్చిన దాసుడిని వెంటనే యజమాని ఏమంటున్నాడంటే, నా కోసం ఆహారాన్ని సిద్ధం చెయ్యి, నాకు పరిచర్య చెయ్యి, నేను భోజనం చేసిన తర్వాత అప్పుడు నువ్వు భోజనం చేయమని చెప్తున్నాడు. దేవుని సంఘం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎవరి మనస్తత్వం ఎలా కనపడుతుంది మనకి? ఎవరి మనస్తత్వం ఎలా కనపడుతుంది మనకి? యజమాని ఎలా కనపడుతున్నాడు? దాసుడు ఎలా కనబడుతున్నాడు? దాసుడేమో బాగా అలిసిపోయి బాగా టైర్డ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాడు. బాగా అలిసిపోయి టైర్డ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాడు. అలా అలసిపోయిన ఆ దాసుడిని యజమాని ఏమంటున్నాడు? చక్కగా భోంచేయమంటున్నాడా? లేదు, నా కోసం ఆహారం సిద్ధం చేయి, నాకు పరిచర్య చేయి, నేను భోజనం చేయడానికి ఆహార వస్తువులను సిద్ధపరచమంటున్నాడు. కష్టపడి వచ్చింది ఎవరు? అలసిపోయింది ఎవరు? ఎవరికి ఆహారం కావాలి? ఎవరు పరిచర్య చేయించుకోవాలి? నిజానికి అలసిపోయిన వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, అలసిపోయిన వాళ్ళు ఆహారం తినాలి, వాళ్ళు కదా పరిచర్య చేయించుకోవాలి. కానీ ఇక్కడ యజమాని మాత్రం దాసుడి మీద కొంచెం కఠినంగా కనబడుతున్నట్టుగా ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దామండి జాగ్రత్తగా మనసు పెట్టి. యజమాని ఏమో చాలా కఠినంగా కనిపిస్తున్నాడు, దాసుడేమో చాలా అమాయకంగా, అజ్ఞానంగా, ఏది చెబితే అది కాదనకుండా చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ గా మన మనసు ఎటు వెళ్ళిపోతుందంటే దాసుడి మీదకి వెళ్ళిపోతుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం యజమాని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఏంటి యజమాని మరి ఇంత కఠినంగా ఉన్నాడు, పాపం ఇప్పటి వరకు అలసిపోయి వచ్చాడు కదా, కొంచెం రెస్ట్ తీసుకోమని కానీ భోజనం చేయమని కానీ అనకుండా ఇంత కఠినంగా ఉన్నాడు ఏంటి అని కనిపిస్తుంది. దేవుని సంగమా, ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సందర్భంలో మనం ఏం అర్థం చేసుకోవాలి? యజమాని యొక్క కఠినత్వం, కనీసం మానవత్వం కూడా లేకుండా ఇంత కఠినంగా ఉన్నాడన్నట్టు కనిపిస్తుంది. దాసుడేమో చాలా కష్టపడిపోయిన వాళ్ళగా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దాసుల పైన యజమానికి ఎంత హక్కు ఉందో మనకు తెలుసు. మనం ఎన్నో పాఠాలు విన్నాం. ఇప్పుడు ఫిలెమోను గురించి, ఒనేసిము గురించి కూడా కొన్ని విషయాలు మనం విన్నాం. అలాంటి పరిస్థితుల్లో దాసుడు యజమానితోటి, నేను ఇప్పటి వరకు కష్టపడి వచ్చాను, అలసిపోయాను, కొంచెం నాకు సమయాన్ని ఇవ్వండి, మీకు ఆహారాన్ని సిద్ధం చేస్తాను అనటానికి కూడా హక్కు లేదు. అది ఎంత కష్టమైనా, ఎంత అలసిపోయినా నువ్వు దాసుడివి, నువ్వు దాసుడు కాబట్టి యజమాని ఏది చెప్తే అది చేయాలి. అదే కనిపిస్తుంది మనకి ఈ లూకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తే. మరలా ఒకసారి చదువుకుందాం ఆ సందర్భాన్ని, ఒకసారి ఆలోచిద్దాం. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, వాడు పొలము నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకొని వచ్చిన వానితో చెప్పును కదా. ఎన్నిసార్లు చదివినా సరే మనకి చాలా ఇబ్బందిగా కనపడుతుంది. ఏంటంటే అది యజమాని కనీసం కనికరం లేకుండా దాసుడు అంటే ఇంత కఠినంగా ఉన్నాడేంటి అని. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒక సందర్భాన్ని ఆలోచిద్దామండి. ఇక్కడ యజమాని ఎవరు? ఇక్కడ యజమాని ఎవరు? 100% యజమాని ఇక్కడ దేవుడు. ఇక్కడ 100% యజమాని అంటే దేవుడే. మరి దేవుడు ఇంత కఠినంగా ఉంటాడా? దేవుడు ఇంత కఠినంగా ఉంటాడా? దేవునికి మనస్తత్వం మానవత్వం కంటే తక్కువగా ఉంటుందా? మానవత్వానికి మించింది కదా దైవత్వం అంటే. మరి అంత దైవత్వము కలిగిన దేవుడు ఎందుకు ఇంత కఠినంగా కనిపిస్తున్నాడు?
ఈ విషయాలు మనం ఆలోచిద్దామండి. యజమాని అంటే ఇక్కడ దేవుడు అని తెలిసినప్పుడు దేవుడు ఇంత కఠినంగా ఎందుకున్నాడు ఇక్కడ? ఎందుకున్నాడో మనకు తెలియకపోయినప్పుడు, మనం అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి మనము అపార్థం చేసుకుంటూనే ఉంటాం. అఫ్‌కోర్స్ మనం బైబిల్‌లో ప్రతి విషయంలో ఎవరిని అనుమానించినా, అనుమానించకపోయినా దేవుడిని మాత్రం ప్రతి విషయంలో అనుమానిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆయన మనస్తత్వం మనకు అర్థం కాదు. ఆయన మన పట్ల చూపిన కృప మనకు అర్థం కాదు. ఆయన మన కోసం చేసిన సంకల్పం, ఆ యొక్క ప్లాన్ మనకు అర్థం కాదు కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి మనము అపార్థం చేసుకుంటూనే ఉంటాం. దేవుడు అలా ఎందుకు చేశాడు? ఇలా ఎందుకు చేశాడు? ఇలా చేయొచ్చు కదా అని. నిజంగా దేవుని గురించి మనకు అర్థమైతే, దేవుని మనసు ఏంటో మనకు అర్థమైనప్పుడు, దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకి 1% కూడా హక్కు లేదు. అన్నీ తెలిసిన అని యోబు గారు మాట్లాడతారు. దేవునికి ఆలోచన చెప్పగలిగిన వాడెవడు? ఆయన యొక్క బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంత గొప్పది అంటాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది కాబట్టి దేవుడు అంటే ఏంటో. సో మనకి దేవుని గురించి పెద్దగా తెలియదు. ఆయన మనసు ఏంటో మనకు తెలియదు. ఆయన యొక్క ప్లాన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ప్రతి విషయంలో బైబిల్ చదువుతున్న ప్రతిసారి మనకు అర్థం కానప్పుడు ప్రతి విషయంలో మనం దేవుణ్ణి అపార్థం చేసుకుంటూనే ఉంటాం. అలాగని ఇక్కడ కూడా మనము ఆ 2 విషయాలు అదేంటి 4 వచనాలు మనం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినప్పుడు ఆ 4 వచనాలే చదివితే అక్కడ యజమాని మనకి చాలా కఠినంగా కనబడతాడు. అట్లా కాకుండా బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఒక సందర్భం అర్థం కాకపోతే, ఒక విషయం మనకు అర్థం కాకపోతే, ఆ సందర్భం ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏంటి అన్న విషయం మనకు తెలియాలంటే ఆ విషయాలను మనం పైన కింద కొంచెం జాగ్రత్తగా చదివితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనకు ఆ విషయాలను అర్థం చేపిస్తాడు. అయితే మనకి ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి మొదటి వచనం నుంచి చూసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఆ యజమాని గురించి, ఆ దాసుడి గురించి మనకు అర్థం కావాలంటే మనం లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ 100% యజమాని అంటే దేవుడు, దాసులంటే మనమే. అయితే ఎవరితో మాట్లాడుతున్నారు? మొదటి వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనేను. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభువారు ఇక్కడ పర్టికులర్ గా తన శిష్యుల గురించే మాట్లాడుతున్నారు. శిష్యులతోనే మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చుట్టూ గుంపులుగా జనాలు ఉంటారు కాబట్టి శాస్త్రులతో, పరిచయులతో మాట్లాడతారు, సుంకరులతో, పాపులతో మాట్లాడుతూ ఉంటాడు. బాగా ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర కూడా ఆ జన సమూహంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ పర్టికులర్ గా వాళ్ళు ఎవరితో కాకుండా తన శిష్యులతోనే మాట్లాడుతున్నాడు ప్రభువారు. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. ఇక్కడ ప్రభువారు తన శిష్యులకి ఒక మంచి పాఠాన్ని, ఒక మంచి క్లాస్ ను ప్రారంభించాడు. ఈ శిష్యులు ఎవరంటే మనకు అర్థం కావాలి, వీరు ట్రైనింగ్ లో ఉన్న శిష్యులు, అప్పుడే ప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్న శిష్యులు. ప్రభు యొక్క మనస్తత్వం, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు కూడా పూర్తిగా ఎరిగిన వారేమీ కాదు. అలాంటి శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. అభ్యంతరాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ అభ్యంతరాలు ఎవరి వలన వస్తున్నాయో వారికి శ్రమ అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువారు తన శిష్యులతోనే మాట్లాడుతున్నారు. తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అభ్యంతరములు రాకపోవటం అసాధ్యం, అయితే ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తున్నాయి వారికి శ్రమ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఎవరికి? తన శిష్యులకి. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగు చేయట కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయట వానికి మేలు. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినము 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందినని అతను క్షమించమని కోరుకుంటే మరలా అతను క్షమించమంటున్నాడు. ఎలాంటి క్లాస్ అర్థమవుతుందండి? శిష్యుల్లో 2 సమస్యలు కనపడుతున్నాయి ఇక్కడ. ఏంటంటే ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్నాయో వారికి శ్రమ అని చెప్తున్నాడు. ఇంకోటేమో నీ సహోదరులు ఎవడైనా నీ ఎడల తప్పు చేస్తే రోజులో 7 సార్లు తప్పు చేసే వైపు తిరిగి క్షమించమంటే ఖచ్చితంగా నువ్వు క్షమించాలి. జరిగే పనేనండి ఇది.
ఆలోచించండి ఒకసారి. 1-2 సార్లు తప్పు చేస్తేనే సంవత్సరాల తరబడి మనం మాట్లాడుతాం. మన రిలేషన్‌లో, మన ఫ్రెండ్‌షిప్‌లో, మన బంధువుల్లో ఎంత మందితో మనం తెగదెంపులు చేసుకొని ఒంటరిగా బతికేస్తున్నామండి. అట్లాంటిది ఇక్కడ ప్రభువారు తన శిష్యులకి ఇస్తున్న ట్రైనింగ్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఒక్క రోజులోనే అతడు 7 సార్లు తప్పు చేసినా సరే, మొదటిసారి తప్పు చేశాడు, క్షమించావు. మరలా వచ్చి తప్పు చేశాడు, మరలా క్షమించు. అలా 7 సార్లు నీ ఎడల తప్పు చేసినా అతను నువ్వు క్షమించాలి అని చెప్తున్నాడు. అయితే పైన విషయంలో అభ్యంతరములు ఎవరి వలన వస్తాయి? వారికి శ్రమ అంటున్నాడు. అభ్యంతరాలు అయితే వస్తాయి, కానీ ఎవరి వలన వస్తాయి? వారికి శ్రమ అంటున్నాడు. మరలా ఏంటంటే 3వ వచనంలో మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ శిష్యులకి ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఇక్కడ ప్రభువారు, ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులకి ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు? ప్రభువారి తర్వాత సువార్త ప్రకటన, పాపులను రక్షించే బాధ్యత శిష్యులదే. సో సువార్త ప్రకటన వారు ప్రపంచంలోకి వెళ్ళేసి ఆరిన నేల మీద సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత వీరిదే కాబట్టి ఆ సువార్త ప్రకటించే సమయంలో అభ్యంతరాలు అనేది 100% వస్తాయి. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయి? వారికి శ్రమ అంటున్నాడు. అయితే ఇక్కడ మరలా 3వ వచనంలో మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తున్నాయో వాడు మెడకి ఒక పెద్ద రాయి కట్టుకున్న సముద్రంలో పడటం మేలు. అంటే సువార్త పనికి ఆటంకంగా ఎవరైతే ఉంటున్నారో వారికి వచ్చే మరణం ఒక పెద్ద రాయి మెడ కట్టుకొని సముద్రంలో పడిపోతే బెస్ట్ అంటున్నాడు దేవుడు. అంటే ఆటంకపరచొద్దు దేన్ని? సువార్త ప్రకటన. సువార్త ప్రకటన ఆటంకపరిచే పరిస్థితులు వస్తాయి, కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్న వారికి శ్రమ. దానితో పాటు మన విషయం మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఈ విషయం అంటే మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పడితే మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియాలి. సువార్త చెప్పేవారికి కూడా ఉండవలసిన మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఏంటంటే వారు చదువుకున్నవారా, చదువు లేనివారా, లేదా కొంచెం లోక జ్ఞానం ఉన్నవారా, లోక జ్ఞానం లేనివారా, వారి దగ్గర బైబిల్ ఉందా లేదా, వారు రోజు బైబిల్ చదివే వాళ్ళే కాదా, వారి క్రైస్తవులు లేదా అన్య జనాంగం కూడా అక్కడ ఉన్నారా, లేదా అందరూ కలిసి ఉన్నారా, ఇలాంటి మినిమం విషయాలను పాటించాలి. ఆ విషయాలు ఏమీ పాటించుకోకుండా మనం ఏదో నేర్చుకున్నాము, అవకాశం వచ్చింది కదా అని మనకు నచ్చింది ఏదో చెప్పేస్తే అక్కడ 100 ప్రశ్నలు వస్తాయి. మనకు కూడా గాంధీ అన్న ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో పాఠం అయిపోయిన వెంటనే మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని అడుగుతారు. ఎందుకు అలా ప్రశ్నోత్తరాల సమయం కూడా పెట్టారు? ప్రసంగం తర్వాత చెప్పేవారు కరెక్ట్ గా చెప్పినా చెప్పకపోయినా, వినేవాళ్ళు సరిగ్గా విన్నా వినకపోయినా, అర్థం కాకపోయినా మరలా సవరించుకోవటం కోసం. సో అలాంటి మెలకువలతోటి ఖచ్చితంగా వాక్యం చెప్పేవారు ఉండాలి. అందుకే మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు అభ్యంతరంగా మనం వాక్యం మాట్లాడుతున్నాం అనుకోండి, అవతల వాళ్ళు ఇబ్బంది పరుస్తూ, మాట్లాడకూడని విషయాలు మాట్లాడుతూ, అప్పుడు మనమే సువార్తను ఆటంకపరుస్తున్నట్లు, మనమే పెద్ద పెద్ద దుర్గాలు కట్టేసినట్టు అవుతుంది. సో మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు వాక్యం చెప్తుంటే అవతలి వారి వలన కూడా అభ్యంతరాలు రాకుండా కూడా జాగ్రత్త పడాలి. కానీ అభ్యంతరాలు వస్తాయని చెప్తున్నాడు, కానీ ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ అంటున్నాడు. అయితే ఈ విషయం చెప్తుంది శిష్యులకు కదా. శిష్యుల వల్ల ఎలాంటి అభ్యంతరాలు వస్తాయి? సువార్తకి శిష్యుల వల్ల కూడా అభ్యంతరాలు వస్తాయా? శిష్యులు ఉన్నదే దేవుడు ఏర్పరచుకుందే సువార్త ప్రకటన కోసం కదా. వారే కదా భూలోకాన్ని తలకిందులు చేసిన వారు. మరి వారి వలన సువార్తకి ఏమైనా ఆటంకం వస్తుందా? ఒక మాట చూద్దామండి, ఒక సందర్భం. ఇదే లూకా సువార్త 9వ అధ్యాయము 49వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయము 49వ వచనంలో యోహాన్ గారు మాట్లాడుతున్నాడు. ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. యోహాన్ గారు అంటే ఎవరండి? శిష్యుల్లో ఒకరు ఆయనే కదా. యోహాన్ గారు ఏలినవాడా,
ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. ఎవరిని ఆటంకపరిచారండి? మరలా చదువుతున్నాను చూడండి. యోహాన్ గారు మాట్లాడుతున్నారు. ఏలినవాడ అంటే ప్రభువార్త మాట్లాడుతున్నాడు. ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాన్ని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకేసు మీరు వాన్ని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు అతను ఆటంకపరచకండి అంటున్నాడు. ఇప్పుడు ఆటంకపరిచింది ఎవరు? ఒక అతను దెయ్యాలు వెళ్ళగొడుతుంటే అతను మనల్ని వెంబడించేవాడు కాదు, అందుకే మేము అతన్ని ఆటంకపరిచామంటున్నాడు, అభ్యంతరం చేశామంటున్నాడు. ఇప్పుడు సువార్తకి అడ్డుపడుతున్నది ఎవరు? శిష్యులే. మనం ఇందాక విన్నాము ప్రారంభంలో, వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్న శిష్యులు. యేసు ప్రభు గురించి, దేవుని సంకల్పం గురించి సంపూర్ణంగా ఎరిగిన వారు కాదు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత నిజముగా దేవుడు పక్షపాతి కాదు అని కొర్నేలు గారి ఇంటి దగ్గర పేతురు గారు మాట్లాడతారు, మనకు తెలుసు. అంటే నిజంగా పక్షపాతి కాడు అంటున్నాడంటే అర్థం ఏంటి? అంతకుముందు ఏదో డౌట్ ఉంది పేతురు గారి. అంటే ట్రైనింగ్ లో ఉన్న శిష్యులు, యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే పారిపోయిన శిష్యులు వీళ్ళు. నువ్వు 3 సార్లు బొంకుతావు, నా విషయమే అబద్ధం ఆడతావు అని చెబితే నేను ఆడనే అన్నాడు, కానీ అబద్ధాలు ఆడేశాడు. అంటే అలాంటి వారు ట్రైనింగ్ లో ఉన్నవారు, ట్రైనింగ్ లో ఉన్న శిష్యుల పరిస్థితి అది. సో వారికి ప్రభువారు ఇస్తున్న క్లాస్ ఏంటంటే 17వ మొదటి వచనంలో, ఆయన తన శిష్యులు తిట్లని అభ్యంతరములు రాకపోవట అసాధ్యం, కానీ ఎవని వల్ల వచ్చిన వారికి శ్రమ. అంటే సువార్తను ఆటంకపరిస్తే అట్టి వాడు మెడక పెద్ద తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో పడిపోతే మేలంట, అదే మేలంట వాడికి. దేవుని సంఘం ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచిద్దాం. మన విషయమే, మన ద్వారా సువార్తకి ఎన్నిసార్లు ఆటంకం కలిగి ఉంటదండి? మన ద్వారా సువార్తకి ఎన్నిసార్లు ఆటంకం కలిగి ఉంటది? సువార్తను ప్రకటించకుండా, సువార్తకు అడ్డుపడి, చర్చిలో కావచ్చు, ఇలా ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ఎలాగైనా సరే. ఎప్పుడు జరగలేదంటారా? మన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో సువార్తకు అభ్యంతరం కలగకూడదు. ఒకవేళ మన ద్వారా సువార్త పని ఆగిపోతే, అడ్డుపడితే, మన మెడకు పెద్ద తిరగట్రాయి కట్టుకుని సముద్రంలో పడిపోతే అదే నీకు మేలు అంటున్నాడండి దేవుడు. సో ఎట్టి పరిస్థితుల్లో, సమయమందు అసమయమందు, పరిస్థితులు ఎలాగున్నా సరే సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి మనకు తెలుసు కదా. చివరి క్షణాన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఒక పాపిని రక్షించి తనతో పాటు పరదేశం తీసుకుని వెళ్ళాడు. ఆ సువార్త భారం, ఆ సువార్త పరిచర్య యొక్క విలువ తెలిసిన అపోస్తలుడైన పౌలు గారు కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చి ఊరు బయట పడేస్తే చచ్చిపోయాడు అనుకొని కొట్టిన వాళ్ళు వెళ్ళిపోతే, కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేచి పక్క ఊరికి వెళ్దాం పదండి, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం అంటున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? హడావుడిగా అంబులెన్స్ పిలిచి లేదా మన బైక్లోను కార్లను ఎక్కించుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. కానీ హాస్పిటల్లో శరీరానికి వైద్యం కంటే ఆత్మకు వైద్యం అంత అవసరం, అంత అత్యవసరం అని పౌలు గారు కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కొట్టిన వాళ్ళు ఎలా కొట్టారండి? చచ్చిపోయాడని వెళ్ళిపోయారంట. అలా చచ్చిపోయాడని వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ దెబ్బలు తిన్న ఆయన కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పదండి పక్క ఊర్లోకి వెళ్ళేసి వాక్యం చెబుతాం అంటున్నాడంటే వాక్యం ఎంత అత్యవసరమో చూడండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే 108 మనకు ఫోన్ చేసిన వెంటనే ఎంత స్పీడ్గా వస్తుందో, మనకి సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది అనుకుంటా, సామెతలోనే కీర్తనలో, సరిగ్గా రిఫరెన్స్ గుర్తులేదు. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది వాక్యం అండి. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది వాక్యం అయితే, ఆ వాక్యానికి మనమే అడ్డుపడితే, స్పీడ్ బ్రేకర్ అయితే, మనమే స్పీడ్ బ్రేకర్ అయితే నీ మెడకు పెద్ద రాయి కట్టుకుని సముద్రంలో పడిపోమంటున్నాడు. అది సీరియస్ గా చెబుతున్నట్టు ఉందండి, జోక్గా చెబుతున్నట్టుందా? శిష్యులను ఎంత బలపరిస్తే, ఎంత గొప్ప ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు హతసాక్షులు అయ్యారు ఆలోచించండి. శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ట్రైనింగ్ ఎంత గొప్పదో చూడండి.
సైనికులు వస్తే పారిపోయిన శిష్యులు ఎప్పుడైతే ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం, మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా బ్రతకలేము. చంపేస్తారా చంపేయండి, మెడకాయలు కోసేస్తారా కోసేయండి, రంపాలతో కోస్తారా కోసేసేయండి, మా శరీరానికి దివిటీల్లాగా అగ్ని అంటిస్తారా అంటించేసుకోండి. ఒక పక్క ప్రాణాలు పోతున్నా సరే సువార్త ప్రకటన ఆపకుండా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతూనే ఉన్నారు, సువార్త ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఏంటండి ఆ సువార్తకున్న యొక్క అవసరత? ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. అప్పుడే ఆ సమయంలో ఆ మాట వింటేనే వాళ్ళు మారటానికి అవకాశం ఉందేమో. అందుకని సమయమందు అసమయమందు కూడా మనమైతే టైం పాస్ చేస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో చదువుకునే పిల్లలు టైం పాస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే భవిష్యత్తు గురించి ప్రణాళిక ఉండదు. కుటుంబ పోషణ నిమిత్తం సంపాదనలో ఉన్న కుటుంబ యజమానులు, భర్తలైన భార్యలైన వారు కూడా టైం పాస్ చేస్తూ నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అన్నిటికంటే టైం పాస్ చేయకూడదు ఏంటంటే సువార్త విషయం. మన ద్వారా ఎక్కడ కూడా సువార్తకు ఆటంకం జరగకూడదండి. పౌలు గారి జీవితాలు కానీ, అపోస్తుల గారి జీవితాలు కానీ, ప్రభు వారి జీవితం కానీ మనం చూసినప్పుడు వారు సువార్త నిమిత్తం ప్రాణాలు అర్పిస్తున్నారు, కానీ మన ద్వారా అభ్యంతరం కలుగుతుంది. అది నేను చెప్తుంది. మీరు సరిగ్గా ఏదైనా తప్పు మాట్లాడారా, లేదా ఏదైనా విషయం రాంగ్ గా మాట్లాడారా, పక్కన పెట్టేస్తాం. చర్చిలో మనకు అనుకూలంగా లేరా, పక్కన పెట్టేస్తాం. వాళ్ళు బాగా ఎదుగుతున్నారా, పక్కన పెట్టేస్తాం. లేదు నేను ఏదైనా ప్రశ్నించారా, పక్కన పెట్టేస్తారు. ఈ విషయాలన్నీ ఏంటంటే సువార్త ప్రకటన ఆగిపోతుంది. నిజంగా సహోదరుల మీద మనకు ప్రేమ ఉంటే, నిజంగా ఏదైనా తప్పులు జరిగితే, ఇదిగో చెప్పాడు కదా, ఒకరోజే 7 సార్లు తప్పు చేసినా సరే అతన్ని నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అలాంటి మనస్తత్వం రావాలండి. అలాంటి శిష్యులకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ విషయాలన్నీ ట్రైనింగ్ అంతా అవుతున్న ఆ సమయంలో 5వ వచనంలో అపోస్తులు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైంది? మన ప్రభువారు ఆయన రక్షకుడు మాత్రమే కాదండి, ఆయన ఒక డాక్టర్ కూడా. వాళ్ళ మనసులకున్న రోగాన్ని తీసివేస్తున్నాడు. మనస్తత్వ శాస్త్రం ఎరిగినవాడు కాబట్టి, వాళ్ళ మనసులో ఉన్న రోగాన్ని తీసివేస్తున్నాడు కాబట్టి, కడిగేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, 5వ వచనంలో అపోస్తులు మాట్లాడుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. ఏమర్థమైంది? పైన చెప్పాడు, కిందేం అడుగుతున్నారు వాళ్ళు? పైన చెప్పిన దానికి కింద చెప్పిన దానికి ఏం అర్థం ఉందండి? లింక్ ఏమైనా ఉందా? కనెక్ట్ అవుతుందా? ఆలోచించండి ఒకసారి. పైన ఏం చెప్తున్నాడు? తన శిష్యులతోటి అభ్యంతరంలో రాకపోవట అసాధ్యం, అభ్యంతరాలు వస్తాయి. అయితే ఎవరెవరి అభ్యంతరాలు వస్తాయి వారికి శ్రమ అని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనానికి వచ్చేటప్పటికి మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. మరి ఈ విషయాలను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 5వ వచనంలో అపోస్తులు ఏం అడుగుతున్నారు? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటున్నాడు. 4వ వచనంలో నీ సహోదరుని ఏళ్ళ తప్పుదం చేస్తే అతను క్షమిస్తూనే ఉండని చెప్పాడు. పైన మొత్తం 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాల గురించి విన్న తర్వాత వెంటనే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటున్నాడు. అంటే విశ్వాసం ఉంటే, అర్థం చేసుకుందామండి, విశ్వాసం ఉంటే మన ద్వారా సువార్తకు ఆటంకం జరగదు. మన ద్వారా సువార్తకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం జరగదు. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, మనం జాగ్రత్తగా సువార్తను ప్రకటిస్తాం. మన విషయమే మనం జాగ్రత్తగా ఉంటాము. మన ద్వారా అవతల వాళ్ళ అభ్యంతరం కలగకుండా సువార్త ప్రకటిస్తాము. దానితో పాటు సువార్త ప్రకటించే సమయంలో మన సహోదరులు మన ఎడల ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళని క్షమించి సరిచేస్తాం. దేవుని సంఘం అర్థమవుతుందండి. ప్రభువారు అక్కడ 7వ వచనం నుంచి 10వ వచనములో ఆ యజమానుడు దాసుడు గురించి ఎందుకు ఆ పాఠం, ఆ లెసన్ చెప్పాల్సి వచ్చింది? అసలు ఈ ఉపమానం ఎవరి గురించి చెప్తున్నాడు? కేవలం దాసుల యొక్క స్థితి ఎలా ఉండాలో చెప్తున్నాడు. శిష్యుల యొక్క ట్రైనింగ్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. దాసులు ఎలా ఉంటే యజమానుడు మెచ్చుకుంటాడో, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ స్థాయిలోకి దాసుడు ఎలా వెళ్ళగలడో ప్రభువారు వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడండి. అందుకని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు 5వ వచనంలో అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీకు ఆవగించేంత విశ్వాసం గలవారైతే
ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లిగింపబడే సముద్రంలో నాటపడదు అని చెప్తున్నాడు. ఇప్పుడు 7వ వచనంకి రండి అండి. 7వ వచనంలో దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలం నుండి వచ్చినప్పుడు, ఈ సందర్భం మనం చదువుకునే ప్రతి 2-3 సార్లు పైన విన్న దాన్ని బట్టి ఇక్కడ శిష్యులకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు ప్రభువారు? నీ ద్వారా అభ్యంతరాలు కలగకూడదు. ఒకవేళ నీ ద్వారా అభ్యంతరాలు వస్తే నీ మెడకు ఒక పెద్ద రాయి కట్టుకున్న సముద్రంలో పడిపోవటం మేలు అంటున్నాడు. ఒకవేళ నీ సహోదరి నీళ్ళ తప్పిదం చేస్తే అతను నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఈ విషయాలన్నీ విన్న తర్వాత వాళ్ళకి ఏం అర్థమైందంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభుని వేడుకున్నారు. వాళ్లతో చెబుతున్న సందర్భంలోని ఈ ఉపమానాన్ని చెప్పాడు. అంటే దాసుడు అనేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. యజమాని మెచ్చుకోవాలంటే, యజమాని మెప్పు పొందాలంటే దాసుడు అది ఎన్ని పనులు చెప్పినా, ఎంత కష్టమైన పని చెప్పినా, ఇప్పుడు పొలములో దున్నేవాడు మేపోడు ఎక్కడుంటాడండి? దున్నేవాడు మేపోడు ఎక్కడుంటాడు? బయట ఉంటాడు, పొలంలో ఉంటాడు. ఇప్పుడు దున్నేవాడైనా మేపువాడైనా పొలంలో బయట పనులు చేశాడు. దాసుడు బయట పనులు చేశాడు, యజమాని చెప్పిన పనులు. ఇంటికి వచ్చిన తర్వాత యజమాని ఏం చెప్తున్నాడు? నా కోసం ఆహారాన్ని సిద్ధం చేయమంటున్నాడు. ఆహారాన్ని సిద్ధం చేసేది ఎక్కడ? ఇంట్లో. ఇంట్లో అంటే లోపటి పని. అంటే బయట పొలం పని చెప్పినా, బయట పనులు చెప్పినా చేయాలి, ఇంట్లో చెప్పినా అంటే ఇంటి పనులు, లోపటి పనులు చెప్పినా చేయాలి. అంటే 2 పనులు, బయట పనులు లోపటి పనులు ఏది చెప్పినా చేసేవాడై ఉండాలి దాసుడు. ఏంటంటే నేను ఇప్పుడు దాకా కష్టపడి వచ్చాను, అలసిపోయాను, కొద్దిగా నాకు రెస్ట్ ఇవ్వండి అని అంటానికి అవకాశం లేదు. అలా అంటే నువ్వు దాసుడివే కాదు. అలా అన్నా కూడా చంపేస్తాడు. చంపేసే హక్కు కూడా యజమానికి ఉంటుందండి. ఎందుకు చంపావంటానికి కూడా నీకు హక్కు లేదు. అంత హక్కు కలిగిన యజమానుడు నీకు లోపల పని చెప్పినా, బయట పని చెప్పినా, ఏ పని చెప్పినా సరే నువ్వు కాదనకుండా చేయగలిగిన వాడే ఉండాలి. దేవుని సంఘం ఆలోచించండి. ఈ ఉపమానం కేవలం యజమాని మనస్తత్వం గురించి కాదు, దాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉండాలో, యజమాని మెచ్చుకోవాలంటే దాసులు ఎలా ఉండాలో చెబుతున్న సందర్భం ఉపమానమే తప్ప ఆ యజమాని యొక్క మనస్తత్వం గురించి నేర్చుకునే సందర్భం ఉపమానం కాదు. అది అలా ఉండగలిగినప్పుడే దాసుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోగలుగుతాడు యజమాని దగ్గర. అలా అనిపించుకోవటం కోసమే మనం పడుతున్న పాటలన్నీ కూడా. నేను ఈ పనే చేస్తానండి, ఈ పని నేను చేయనండి అన్నావనుకో, మనల్ని ఎవడు మెచ్చుకుంటాడండి? కొన్ని ఇంకోసారి మనకు అవకాశం ఇస్తారా? నేను ఇదే పని చేస్తాను. ఇప్పుడు చర్చిల గురించి మాట్లాడుకుందాం. చర్చిలో మనకి ఒక పని చెప్పారు. ఫస్ట్ వాక్యం గురించి మాట్లాడుకుందాం. వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు, వాక్యం చెప్పాం. ఇంకా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నువ్వు వెళ్ళి పైన కూర్చొని ఆ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ, బ్రదర్ ఎవరు రాలేదు, కొంచెం శుభ్రంగా చర్చ్ అంతా ఊడ్చేసి కుర్చీలేసి పట్టలేసేయమన్నారనుకోండి, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను ఈ పనులు చేస్తాను అన్నావు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నువ్వు పైన కూర్చొని ఇక నువ్వు దిగలవు. నువ్వు దిగవు అంటే అర్థం ఏంటి? యజమాని మెచ్చుకుంటాడా నిన్ను? ఇప్పుడు మేపువాడైనా దున్నువాడైనా ఇద్దరు దాసులే. మేపువాడైనా దున్నువాడైనా ఇద్దరు దాసులే. లోపల పని చెప్పినా, బయట పని చెప్పినా, ఏ పని చెప్పినా చెయ్యాలి. ప్రశ్నించడానికి నీకు హక్కు లేదు. అలాంటి నువ్వు నీకు నువ్వే మరలా ఎక్కువ తక్కువలు మాట్లాడుకోకూడదు. మేపేవాడు కానీ దున్నేవాడు కానీ, నేను మేపువాడినని నువ్వు విర్రవేగాల్సిన అవసరం లేదు. నేను పొలాన్ని దున్నేవాడినని నీకేదో పెద్ద స్టేటస్ ఉందని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మేపేవాడైనా దున్నేవాడైనా ఎవరు? దాసులు అన్న సంగతి మర్చిపోకూడదు. మేపేవాడైనా దున్నేవాడైనా ఇద్దరు దాసులు అన్న సంగతి మర్చిపోనంత కాలం హ్యాపీగానే ఉంటది. ఇప్పుడు చర్చిలో కూడా వాక్యం చెప్పేవాళ్ళైనా, పరిచర్య చేసేవాళ్ళైనా, పట్లేసేవాళ్ళైనా, కుర్చీలు వేసేవాళ్ళైనా, బాత్రూమ్లు కడిగేవాళ్ళైనా, ఆహారాన్ని పంచిపెట్టేవాళ్ళైనా, పై విచారణకర్తగా ఉన్నవారైనా, వీళ్ళందరూ కూడా దాసులే దేవుని దగ్గర, యజమాని దగ్గర. వీళ్ళందరూ దాసులే, ఎక్కువ తక్కువ అనేదే లేదు. మనకు తెలుసు కదా, ఉదయం వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం వచ్చిన వారికి, సాయంత్రం వచ్చిన వాళ్ళు కూడా యజమాని సమానంగా జీతం ఇచ్చేవాడు. అందరూ పని వాళ్లే. అదేంటి ప్రభా, నేను ఉదయం ఎప్పుడో వచ్చాను, ఇప్పుడు సాయంకాలం వచ్చిన వాడికి నాకు ఇద్దరికి సమానంగా ఇస్తున్నావంటే
నీకు ఇస్తాననేది నీకు ఇస్తున్నాను కదా. యజమాని హక్కు అది, యజమాని ఇష్టం అది. ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఇప్పుడు నేను ఈ పనే చేస్తాను, ఈ పని చేయను అంటున్నావు అంటే అర్థం ఏంటి? మన పత్రికలన్నీ చదివితే ప్రారంభములో నీ దాసుడనైన నేను, తీతు గారు కానీ, తిమోతి గారు కానీ, పౌలు గారు కానీ, యాకోబు గారు కానీ, పేతురు గారు కానీ, ప్రారంభములనే పత్రికలన్నీ మనం చదువుతున్నప్పుడు నీ దాసుడనైన నేను, నీ దాసుడనైన నేను అంటాం. అంత పరిచర్య చేసి హతసాక్షులైన వాళ్ళే నీ దాసులమని చెప్పుకొని, వాళ్ళు ప్రభువారు ఏ పని చెబితే, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత కోసం వారి ప్రాణాలే అర్పించిన వాళ్ళు అంత గొప్పగా బ్రతికితే, వారి ప్రాణ త్యాగాల ద్వారా రాయబడిన బైబిల్, మన చేతిలోకి వచ్చిన బైబిల్, ఆ బైబిల్ చదువుకుంటున్న మనం ఏదో 4 విషయాలు చెప్పినంత మాత్రాన మన మీద పెద్ద సింహాసనం వేసుకొని కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోయాం అనుకోండి, యజమాని వస్తాడండి. యజమాని వచ్చి నాయన ఒకసారి నీ రిపోర్ట్ చూపించమన్నాడు అనుకోండి, ఏం చూపిస్తామండి మనం? ఇదిగో నేను ఈ పనే చేస్తాను, ఈ పని నేను చేయను, ఇది నా స్థాయి కాదన్నామంటే యజమాని మనల్ని మెచ్చుకుంటాడండి. అటు ప్రియ దేవుని సంగమా, మన ద్వారా ఆటంకం కలగకూడదు, మన ద్వారా అభ్యంతరంలో కలగకూడదు. మనము ఎట్టి పరిస్థితుల్లో క్షమించే గుణం మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే మన ద్వారా పరిచర్య జరుగుతుంది. అలా ఉన్నప్పుడే యజమానిని మనల్ని మెచ్చుకుంటాడు. అటు ప్రియ దేవుని సంఘం, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యజమాని యొక్క మనస్తత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. యజమాని చాలా కఠినాత్ములుగా కనపడుతున్నాడు, ఆ విషయం పక్కన పెట్టేశాను. యజమాని ఎంత కఠినాత్ములుగా ఉన్న ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. అది యజమాని గురించి చెబుతున్న సందర్భం, ఉపమానం కాదు. దాసుల యొక్క మనస్తత్వం, దాసులు ఎలా ఉంటే యజమాని మెచ్చుకుంటాడో దాని గురించి ప్రభువారు ఇస్తున్న ట్రైనింగ్ అది. దాని గురించి ప్రభువారు చెప్తున్న ఉపమానం అది. అంటే ప్రియ దేవుని సంగమా, మన విషయంలో మనం ఎలా ఉండాలి? ఈ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటున్నప్పుడు ఒకసారి మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకుందాం. శిష్యులైతే వారికి అర్థమైపోయింది, ఓహో మా ద్వారా సువార్తకు ఆటంకం కలుగుతుంది, మా ద్వారా మాకు సరైన అవగాహన లేదు. ఎందుకంటే మీషో మీరు జాగ్రత్తగా ఉండాలంటే వారు జాగ్రత్తగా ఉండటం లేదు. తర్వాత 4వ వచనానికి వచ్చేటప్పటికి సహోదరులు మీ ఎడల ఎన్ని తప్పులు చేసిన సరే క్షమించే గుణం మీకు ఉండాలి. ఇవన్నీ మాకు సమస్యలు కాబట్టి నాయన మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభుని వేడుకున్నారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి మనకి లేదా? మనకి విశ్వాసంలో మనము తారాస్థాయికి వెళ్ళిపోయి ఉన్నామా? నిజంగా మనం అసలు విశ్వాసులమేనా? మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా, 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి. కొంతమంది పిల్లలు పాస్ అయ్యారు, కొంతమంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అలాగనే మన యజమానుడు నేను అక్కడ మీ విశ్వాసం రిపోర్ట్ తీసుకురమ్మని అనుకోండి, మనకు 35 మార్క్స్ ఉన్నాయా అండి? మనలో ఎంతమందికి 35 మార్క్స్ ఉన్నాయి? ఇన్విజిలేటర్స్ కూడా, ఆ పేపర్స్ దిద్దే వాళ్ళు కూడా, ఇన్విజిలేటర్స్ ఇద్దరు కూడా పిల్లల మీద ఒక్కోసారి జాలిపడి పాపం తప్పుతారేమో, ఫెయిల్ అయిపోతారేమో, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుందని హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా కొన్ని వందల వేల సార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా భూమి మీద బ్రతికున్నాం. మన విశ్వాస స్థాయిని ఒకసారి మనం పరీక్షించుకుంటే మనం చాలా దిగువ స్థాయిలో ఉండిపోతామండి. కానీ వాళ్ళేమో విశ్వాస వీరులేమో మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటున్నాడు. ఏ రోజైనా ప్రతిరోజు మనకి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే, మోకాళ్ళు వేసిన ప్రతిసారి ఎప్పుడైనా నాయన నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేసి ఉంటామండి? ఇలాంటి మాటలు విన్నప్పుడు కాకుండా మనం మహా అయితే మోకాళ్ళు వేసి దేని గురించి ప్రేయర్ చేస్తాం? నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగాలు, వ్యాపారాలు, రోగాలు, సమస్యలు, ఐక్య విచారాలు, వీటి గురించే ప్రార్థన చేస్తామే. కానీ నా ఆత్మీయ జీవితంలో, నా విశ్వాసంలో నేను వెనకబడిపోతున్నాను, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని మనం ప్రార్థన చేయించామండి ఎప్పుడన్నా? అందుకే ప్రభువారు నేను సెకండ్ కమింగ్ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొంటానని ఆయన కూడా అనుమానం వచ్చేసిందండి. ఇందుకు ఆ విశ్వాసంలో మనం ఉన్నామా లేదా? అసలు మన విశ్వాసులమేనా? మన విశ్వాసానికి వృద్ధి అవసరం లేదా? మన విశ్వాసము ఎప్పుడు ప్రారంభమైందండి? మనం బాప్తిజం పొందిన నాడే ప్రారంభమైంది. ఇప్పుడు మనలో బాప్తిజం పొందిన మన వయసును ఒకసారి పరీక్ష చేసుకుంటే, మనం ఎప్పుడు బాప్తిజం పొందాము?
కొంతమంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాలు. మరి ఇలా సంవత్సరం మన విశ్వాసంలో అభివృద్ధి చెందామా? తారస్థాయికి వెళ్ళిపోతున్నామా? అసలు క్షమించే గుణమే రాదు. ఇంకా మనం కూడా సువార్తకు ఆటంకపరుస్తూ ఉంటాం. చర్చిలో చాలా మంది పెద్దలు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు ఇక ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో, నువ్వేంట్రా బచ్చాగాడు, నిన్నగా మొన్నొచ్చావు అని సువార్తను ఆటంకపరిచే పెద్దలు కూడా ఉంటారు. నేను వాళ్ళు నిందించటం లేదు, కానీ పెద్దలైనా, పిల్లలైనా, యవనస్తులైనా, ఎవరైనా సరే, ఎవరి ద్వారైనా సరే సువార్త ప్రకటన జరగాలి కానీ ఆగిపోకూడదు. ఇక్కడ మనము ఎన్ని చేసినా సరే మనము ఎక్కువ చేసామని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అసలు మనకు పశ్చాత్తాపం హృదయం ఉంటుందండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయం ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం విన్న వెంటనే వాళ్ళు చేసిన పరిస్థితి మనకు తెలుసు కదండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36 నుంచి, మీరు సిలువేసిన యేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకున్నాను చెప్పాను. 37వ వచనంలో, వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురుని కడమ అపోస్తులను అడగా. ఈ మాట చదవటానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ అక్కడ పుట్టినట్టేసి నొచ్చుకొని అన్న దగ్గర పొడవబడిన వారే అని ఉన్నారు. మనకు అంత పశ్చాత్తాపం వస్తుందండి. అయ్యో, ఏ రక్షకుడు ఎవరైతే దేవుని స్థానాన్ని విడిచి మన కోసం, మన పాపముల కోసం నా స్థానంలో చనిపోవటానికి వచ్చాడే, నా అవమానాలు భరించడానికి వచ్చాడే, నా వ్యసనాలు భరించడానికి వచ్చాడే, నా రోగాలను తీసివేయడానికి వచ్చాడని, ఆయన నేను చంపేశానని వాళ్ళ ఆ మాటలు విన్న వెంటనే హృదయంలో నొచ్చుకొని పొడవబడిన వారై, అయితే మాకు పరిష్కారం ఏంటని పేతురుని కడమ అపోస్తులను అడిగి వారందరూ కూడా మారు మనసుతో పశ్చాత్తాపంతో బాప్తిసం పొందారండి. అప్పటి నుంచి వారి విశ్వాసం ప్రారంభమైంది. అప్పటి నుంచి వారి విశ్వాసములు ఎదుగుతూ ఎదుగుతూ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టేసి స్థాయికి వెళ్ళిపోయారండి. ప్రాణం అంటే వాళ్ళకి అసలు లెక్కనే లేదు. అందుకే పౌలు గారు అంటారు, నేను ఇంకా శరీరంలో బ్రతికున్నానంటే ఏదో మీకు సువార్తను ప్రకటిద్దామని, నా ద్వారా ఇంకొక పాపిని రక్షిద్దామని నేను శరీరంలో ఉన్నాను, కానీ నేను త్వరగా వెళ్ళిపోయి దేవునితో ఉండాలని ఆశ నాకు మరీ ఎక్కువగా ఉందంటున్నాడు. పోనీ అంత చేసిన వాళ్ళు ఎక్కడైనా సరే చూడండి, అంత చేసిన వాళ్ళు ఎక్కడైనా సరే మేము అంత చేసాం ఇంత చేసాను గొప్పలు పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? మనకి లూకా సువార్త 18వ అధ్యాయంలో పక్కనే శాస్త్రుడు ఒక పరిచయను సుంకర్ ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా. అతనేమో పెద్ద నీతిమంతుడిలాగా చాలా ఎక్కువ మాట్లాడేసేస్తాడు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతామండి? దాసుడు యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఒక పాపి నేను అది చేశాను ఇది చేశానని మన గొప్పలు పోవడానికి అవకాశం ఉందా? పోనీ ఇక్కడ సుంకరి ఏమి చేసి ఉండడా? ఆ పరిచయం చేసినట్టుగా సుంకరి ఏమి చేసి ఉండడా అండి? ఉపవాసాలు ఉండటం కానీ, దశంభాగాలు ఇవ్వటం కానీ, ఇవేమి చేసి ఉండడా? కానీ సుంకరి మనస్తత్వం మనం ఆలోచిస్తే, నేను వెళ్తున్నది దేవుని దగ్గరికి, నేను ఏది చేసినా ఆయన నాకు చేసిన దాంతో పోలిస్తే జీరో. దేవుడు నాకు చేసిన దాంతో పోలిస్తే నేను ఆయనకి ఏమి చేసినా అది జీరో. సో దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. కాబట్టి నాయన ఆకాశం వైపు కళ్ళెత్తుటప్పుడు నాకు ధైర్యం చాలదు అని రొమ్ము కొట్టుకుంటూ దేవుని ప్రార్థించాడు. కాబట్టి కనికరింపబడి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? నేను అది చేశాను ఇది చేశాను చాలా గొప్పలు పోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి. పరిచయుడే గొప్పలు పోతున్నాడా? మనం పోవటం లేదా? మనం పోవటం లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నేను అది చేశాను ఇది చేశాను, అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను, అన్ని పాటలు పాడాను, ఇంత వాక్యం చెప్పాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇన్ని మీటింగ్లు పెట్టాను, ఇన్ని కాన్ఫరెన్స్లు కాళ్ళు, ఇన్ని అటెండెన్స్లు, నువ్వు ఏమి చేసినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి గొప్పలకు పోయావంటే నువ్వు చెడ్డదాసుడు అయిపోతావు, కానీ బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించడానికి అవకాశమే ఉండదు. అది మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దున్నేవాడైనా మేపువాడైనా ఇద్దరు దాసులే. మనం దాసులన్న సంగతి మర్చిపోయి నేనేదో ఎక్కువ చేశాన ఫీలింగ్ వెళ్ళవలసిన అవసరం లేదంటున్నాను. నువ్వు వాక్యం చెప్పేవాడు అయినా, పరిచర్య చేసేవాడైనా, పంచిపెట్టేవాడువైనా, నువ్వు ఏది చేసేవాడైనా సంఘములో నువ్వు దాసుడివే కానీ యజమానివి కాదు. అప్పుడు
వేరే వాక్యం చెప్పేవాళ్ళు చిన్నవాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ చేశాను గొప్పలు పోవాల్సిన అవసరం లేదు. నీకు నియమింపబడిందే చేసావు కానీ ఎక్కువ చేసింది ఏమీ లేదు అంటాడు. నీకు చెప్పిన లోపలి పని అయినా బయట పని చెప్పిందే చేసావు కానీ అంతకుమించి ఎక్కువ చేసింది ఏమీ లేదంటాడు యజమానుడు. అటు ప్రియ దేవుని సంఘం ఆలోచించుకుందామండి. మన విశ్వాసములో మనం వృద్ధి చెందాలంటే మనందరికీ కావాల్సింది ఒకటే మందండి. మనం విశ్వాసములో వృద్ధి పొందాలంటే మన స్థాయి అంటే మనం మర్చిపోకూడదు. మన స్థాయి మనం మర్చిపోయినప్పుడే విశ్వాసములో మనం దిగజారిపోతూ ఉంటాం. మనం చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మనం అందరం కూడా దాసులు మన సంగతి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. పొలం నుండి వచ్చినప్పుడు బయట పని చేసి వచ్చాను లోపల పని ఏం చేయనంటానికి అవకాశం లేదు. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తానండి. ప్రియ దేవుని సంగమా, ఒకసారి మన కుటుంబంలో పరిస్థితి ఆలోచించుకుందాం. ఇంటిలో అప్పటి వరకు డ్యూటీ చేసి వచ్చిన అమ్మో నాన్నో పిల్లలకి వరుసన 2-3 పనులు చెప్పేశారు అనుకోండి. మంచినీళ్ళు తీసుకురమ్మని, కాఫీ తీసుకురమ్మని, లేదా ఏదో హెల్ప్ చేయమని 4-5 విషయాలు చెప్పారనుకోండి వరుసన కంటిన్యూగా. పిల్లలు ఎంత చేదరించుకుంటారండి? ఇష్టపూర్వకంగా ఒకదాని తర్వాత ఒకటి ఇష్టంగా చేస్తారా? ఏంటి మమ్మీ, ఏంటి డాడీ పదే పదే నన్ను అడుగుతావు, నీ పనులు నువ్వు చేసుకోలేవన్నట్టుగా అడుగుతారు. అట్టని తండ్రి అయినా తల్లి అయినా వాళ్ళ పనులు చేసుకోలేక అడుగుతున్నారా? వాళ్ళ యొక్క మనస్తత్వం వారు పనుల్లో అభివృద్ధి చెందాలని, వారు మంచి స్ట్రాంగ్ అవ్వాలని అడుగుతారా? వారు అన్ని విషయాల్లో ఎదగాలని అడుగుతారు. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా మనల్ని మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలని ఈ విషయాలన్నీ మనకు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఏదో 2-3 విషయాలు చేసేసి, ఏదో 4-5 విషయాలు చేసేసి మన దగ్గర ఉన్న దాంట్లో కొంత దాచుకొని కొంత ఇస్తున్న మనమే నేను దేవుని కోసం అంత చేశాను ఎంత చేశానని చాలా గొప్పలు పోతూ ఉంటాం. అంటే ప్రియ దేవుని సంగమా, మనలో ఎవరికైనా అలాంటి మనస్తత్వం ఉంటే ఈ రోజే మానుకుందాం. ఇంకా దారుణమైన విషయం ఒకటి చెప్తాను. ఏంటంటే మనం దాసుల మన సంగతి మర్చిపోయి యజమానికి రావాల్సిన మహిమను పొందుతూ ఉంటాం. ఇది చాలా దారుణం అండి. పెద్ద పెద్ద మీటింగుల్లో, సభల్లో సన్మానాలు, పూలదండలు, వాళ్ళు స్టేజీల మీదకి వస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలను చూస్తుంటే వీళ్ళు యజమానుల దాసులన్న సంగతి మర్చిపోయి చేపించుకుంటూ ఉంటారు. ఇంకా దారుణం, కాళ్ళు కడిగించుకుంటున్నారు. ఆ కాళ్ళు కడుక్కున్న నీళ్లు నెత్తిని పోసుకుంటున్నారు. ఎవరండి? దాసులన్న సంగతి మర్చిపోయారు కదా. మరి యజమాని వచ్చి అడిగితే ఏం చెప్తాం మనం? ఒకవేళ మనలో ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే, అలాంటి బలహీనతలు ఉంటే ఈ రోజే మానుకుందామండి. చివరిగా ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, నీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. 37వ వచనంలో, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, అతడు అంటే దేవుడండి, యజమానుడండి, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి ఉపచారం చేస్తున్నారండి? యజమానుడు దేవుడు తన దాసులకు ఉపచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోసం నమ్మకంగా చివరి క్షణం వరకు, అంతము వరకు తమ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్న వారికి యజమానుడే వచ్చి, మరలా చదువుకుందాం 37వ వచనం, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మన ప్రభువారు బ్రతికున్నప్పుడు కూడా శిష్యులను వరుసను కూర్చోబెట్టేసి నడుము కట్టుకొని తువాలతోటి వారి కాళ్ళు కడిగి ఆ బట్టతో తుడుస్తాడు, మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న 17వ అధ్యాయం 7 నుంచి 10వ వచనం వరకు చూసినప్పుడు ఆ యజమాని ఎలా ఉన్నాడు, ఇక్కడ ఉన్న యజమాని ఎలా ఉన్నాడు? ఆ యజమాని ఈ యజమాని ఒకడేనండి. ఆ యజమాని ఈ యజమాని ఒకడే. అక్కడ చెప్పిన సందర్భం, ఉపమానం ఏంటంటే కేవలం యజమాని యొక్క మనస్తత్వం గురించి కాదు, దాసులు ఎలా ఉండాలో చెప్పే ఉపమానం అది.
దాసులు ఇలా ఉంటేనే ఇదిగో యజమాని వచ్చినప్పుడు వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి వారికే యజమాని భోజనం పెడతాడు. ఆయనే యజమానే దాసుడికి పరిచర్య చేస్తాడండి. అందుకే ప్రభు నేను భూలోకానికి పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదంటాడు. మనకు తెలుసు. ఓవరాల్ గా ఈ యొక్క సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దాసుడు ఎంత చేసినా సరే యజమాని దగ్గర గొప్పలు పోవాల్సిన అవసరం లేదు. నేను అంత చేశాను ఇంత చేశాను, నీకు నియమింపబడినదే చేసావు తప్ప ఎక్కువ ఏం చేయలేదంటాడు. దేవుని సంఘం అప్పుడప్పుడు మనకి కొంచెం కళ్ళు నెత్తికొక్కొస్తాయి, నెత్తి మీద కొమ్ములు కూడా వస్తాయి. నేను దేవుని కోసం చాలా చేసేసాన్ని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒక్కసారి అదే లూకాస్ 4 వచనాలు పదే పదే చదవండి. మనకి ఎప్పుడు కళ్ళు నెత్తికి ఎక్కువ, కొమ్ములు కూడా రావు. మనం ఎంత చేసినా దేవుని దగ్గర మనం చేసింది జీరోనే. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డతో పోలుస్తాడు యెషయా గ్రంథం 63 అధ్యాయంలో మనకు తెలుసు. ఒకవేళ నేను దేవుని కోసం నాయనా నువ్వు నా కోసం ఏం చేసావు చెప్పమంటే నాన్ స్టాప్ గా ఒక అరగంట సేపు చెప్పగలమండి. ఇదిగో ప్రభా నేను నీకోసం ఇది చేశానండి ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా ఒక అరగంట, ఒక గంట, ఒక రోజు అలా చెప్పగలమా దేవుని కోసం నేను ఇది చేశానని? అదే దేవుడు మన కోసం చేసింది చెప్పటం మొదలు పెడితే మన జీవితమే సరిపోదండి. ఒక 20 సంవత్సరాల కుర్రోడిని పిలిచి నాయన నీ కోసం ఏం చేశానో చెప్తున్నాను చూడరంటే ఆడికి 60, 70, 80, 100 సంవత్సరాలు వచ్చినా దేవుడు మన కోసం చేసింది చెప్తుంటే అయిపోవాలి. మన వయసు అయిపోతుంది, నాయన నీకు పోయే కాలం వచ్చిందిరా, ఇంకా నేను చెప్పవలసిన అనేకంలో ఉన్నాయి అంటాడు. అదే మనం దేవుని కోసం చేయాల్సింది చెప్పాల్సి వస్తే గట్టిగా అరగంట సేపు చెప్పలేమండి. ఇదిగో ప్రభా నేను నీకోసం ఇది చేశానని. అలాంటప్పుడు ఆ యజమాని వచ్చాడు. ఇందాక మనం చదివాము 37వ వచనంలో, 12వ అధ్యాయం 37వ వచనంలో ఆ యజమానుడు వచ్చి మనల్ని భోజన పంక్తిలో కూర్చోబెట్టేసి మనకు భోజనం పెట్టడానికి మనం మెలకుగా ఉన్నామా? మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకున్నామా? బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకున్నామా? లేదా పరిసేడు లాగా నేను నీకోసం అది చేశాను ఇది చేశానని విర్రవీకి కళ్ళు నెత్తికెక్కి తృణీకరింపబడే స్థితిలో ఉన్నామా? కానీ సుంకరి మాత్రం, నిజంగా అక్కడ దేవాలయంలో సుంకరి మాత్రం నేను దేవుని కోసం ఏమి చేసినా అది జీరోనే. ఎందుకంటే ఆయన నాకు చేసిన దాంతో పోలిస్తే జీరోనే కాబట్టి ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. ఒకే ఒక్కటి, నాయనా నేను పాపిని, నా స్టేటస్ పాపిని, నన్ను క్షమించుమని ఆకాశంపై కళ్ళెత్తుట ఒక ధైర్యం సాలదని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే ప్రియ దేవుని సంగమా, చివరిగా ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గరకు వచ్చేసి నేను అది చేసాను ఇది చేసిన గొప్పలు పోని అవసరమే లేదు. పొయ్యామా మనము ఆ పరిచయలాగా తృణీకరించబడే జాబితాలకు వెళ్ళిపోతాం. దేవుడు చెప్పిన, యజమాని చెప్పిన ప్రతి పని నమ్మకముగా శక్తి లోపం లేకుండా చేద్దాం. ఎందుకంటే మనం వెళ్ళే పాతాళంలో ఉపాయం శక్తి ఏది ఉండదు. కాబట్టి ప్రియ దేవుని సంఘం అలా బ్రతుకుదాం. అలాంటి కృప తండ్రి అనే దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. ఇంతవరకు నేను మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి చక్కటి వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయనా దాసులుగా మేము ఎలా ఉండాలో, మీరు మాకు ఏ పని చెప్పినా విసుగు లేకుండా శక్తి లోపం లేకుండా మీ పని మేము ఎలా చేయాలో, దాసులంటే ఎలా ఉండాలో మంచి ఉపమానంతో తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి బలపరిచిన దాన్ని బట్టి స్తోత్రం తండ్రి. సంఘముల తండ్రి మాకు ఏ బాధ్యత ఉన్నా తండ్రి శక్తి లోపం లేకుండా చేయటకు, పెద్దవారి చిన్నవారిని నిందించకుండా అవమానించకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పేవారి దగ్గర నుంచి పరిచయం చేసేవారు అందరూ కూడా దాసులమైన గుర్తు పెట్టుకొని మా స్థాయిని మర్చిపోయి బ్రతకకుండా ఈరోజు తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలండి. అలుపునైనా నేను, అయోగ్యుడినైనా నేను తండ్రి అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయతో నన్ను క్షమించిన తండ్రి. మహోన్నతుడ వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. వాక్యం విన్న వారిలో తండ్రి ఎవరిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో నాయన, శిష్యులైతే తండ్రి ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తున్నాయో, ఎవరు సహోదరులు క్షమించలేని స్థితిలో ఉన్నారు, ప్రభువారు చెప్పిన వెంటనే
వారు అలర్ట్ అయిపోయి నాయన మా విశ్వాసాన్ని వృద్ధి పొందించిన మహాప్రభు అని ఆయన పాదాల మీద పడ్డారు తండ్రి. తండ్రి ఈ మాట విన్న మాలో తండ్రి ఎంతమంది తండ్రి విశ్వాసహీనులుగా, విశ్వాసం లేని వారిగా తండ్రి మేము ఇంకా బ్రతుకుతున్నాము. మా అందరి విశ్వాసాన్ని తండ్రి వృద్ధి పొందించిన తండ్రి, బాప్తీసం పొంది తండ్రి సంవత్సరాలు జరిగిపోతున్నాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానండి మా విశ్వాసంలో ఉండిపోయాం తండ్రి. మహోన్నతుడా, సువార్తను తండ్రి సర్వ సృష్టికి ప్రకటించవలసిన మేమే ఆటంకపరుస్తూ తండ్రి, మేమే అభ్యంతరాలు కలుగజేస్తున్నాం తండ్రి. ఆయన పరిస్థితుల్లో మాలో ఎవరైనా ఉంటే తండ్రి ఆ లోపం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడండి, తీసివేయమని. ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బడి స్తోత్రం నాయన. మహోన్నతుడు మీతో సహవాసం చేస్తాను మేమంతా నిద్రలోకి వెళుతుండగా సుఖమైన నిద్రను అనుగ్రహించిన తండ్రి, ఉదయాన్నే లేచి తండ్రి అని పిలిచే భాగ్యం అందరూ ప్రసాదించమని, మీతో సహవాసం చేయటకు, మా ప్రార్థన విజ్ఞాపాలు మీ పాదసానికి చేర్చటకు, ఆయన ఉదయాన్నే మిమ్మల్ని మా జిహ్వఫలంతో గానం చేయటకు మా అందరికీ కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తుంది. మీకు ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పరమందున్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మనుషులందరికీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నిత్య సహాయ సహకారంలో నడిపింపు కాపుదల చేరి వచ్చిన మీ కుటుంబాలన్నిటికీ నీ సదాకాలం తోడయండి. పర్లగుప్త తండ్రి కొరకు జీవింపు చేయను గాక. ఆమేన్. దేవప్రసాద్ గారు, మీరు ఈ అంశానికి టైటిల్ గా ఏం పెడతారండి? అన్న, నిష్ప్రయోజకులైన దాసులు. మంచిదండి. నిష్ప్రయోజకులైన దాసులు. నిష్ప్రయోజకులైన దాసులు అనే అంశాన్ని బట్టి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ, తమకు తాముగా హెచ్చించుకుంటూ తమంత వారు లేరనేటటువంటి ఒక దురహంకారంలో క్షమాగుణం లేని బ్రతికేటటువంటి జనులకు ఈ దినాన పాఠము, ఒక కనువిప్పు. తండ్రి అయిన దేవుని బట్టి స్తుతిస్తూ ఈ అంశానికి చక్కని వివరణ అందించిన దేవప్రసాద్ బ్రదర్ గారికి ఇంటింటికి క్రీస్తు రాసిన వార్త 3 కార్యక్రమాల నుంచి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చేరువచ్చిన వాళ్ళారా సమాధానంగా పడకలకు చేరుకోండి. వెళ్ళబోయే ముందుగా కాపుదల నుంచి కనికరించి కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెప్పి పడకలకు చేరుదాం. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. సెలవు. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. వాక్యం చెప్పిన సహోదరికి వందనాలు. దేవునికి స్తోత్రములు, అందరి వందనములు. వాక్యం చెప్పిన సహోదరికి వందనాలు.